శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నమస్కారం. స్టార్ మహిళ 1400+. ఇక్ష్వాక కులతిలకుడు, రఘువంశస్థుడు, సూర్యవంశీకుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి చేయి పట్టిన ఈ శుభవేళ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూసిన ఆ కన్నులతోనే కన్నుల పండుగగా జరిగేటువంటి ఇవాల్టి స్టార్ మహిళని కూడా వీక్షించండి. మరి ఈ రోజు వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు. వీళ్ళని మీరు చాలా కార్యక్రమాల్లో నాలాగే వాగగా విన్నారు. వాగ్గేయకారులు కాదు, వాగుకారులు. అంటే మాలాగా యాంకర్లు అనమాట. రమ్ము రమ్ము, ముందుగా పానకము వడపప్పు అన్ని స్వీకరించి అప్పుడు కార్యక్రమంలోకి వెళ్ళదము. తీసుకొనుడు శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అలా మేము మొదలు పెట్టేశాము. వడపప్పు పానకం అంతా తినేసి మీరు కూడా ఇళ్లలో పూజలు చేసేసుకొని చక్కగా ప్రసాదాలు తిని కార్యక్రమం చూస్తున్నారని ఆశిస్తూ ముందుగా పరిచయాల్లోకి వెళ్దాం. హాయ్ సుమా. హాయ్, నా పేరు సృజన. నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. నేను యాంకరింగ్. ఓకే, ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారు సృజన? నేను మా మ్యూజిక్ లో టంటనాట్ అనేది. ఓకే ఓకే. నేను మౌనిక. నేను మా మ్యూజిక్ లో వీజీ. ఓకే. హాయ్ సుమా గారు, నా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. సో మా ప్రాపర్ భీమవరం. సో నేను మా టీవీలో అండ్ మహా న్యూస్ లో ఆర్బిఎస్ లో యాంకర్. ఓకే. నేను ఇలా కావడానికి కారణం మీరు నా ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ అనుకోవచ్చు. నేనే నిన్ను ఇలా చేశాను అనమాట. అంటే మీరు టీవీలో ఏదో చేస్తే నాకేదో అయ్యి నేను టీవీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఓ, ఇలా కూడా అవుతుంది అనమాట. అంటే ఆ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అవ్వాలంటే నా ప్రోగ్రామ్ చూడాలి. కరెక్ట్. ప్రోగ్రామ్ అంటే చూడండి. ఆమె ప్రోగ్రామ్ చేస్తే నా ప్రోగ్రామ్ చేసిన ఒకటే. సో బాగా ఇన్స్పిరేషన్ ఎక్కువ అయ్యి అది ఎక్స్ప్రెషన్ అవ్వాలంటే అండ్ సింపుల్ గా ఎక్స్పైర్ అవ్వాలంటే నా ప్రోగ్రామ్ సింపుల్ మా ఇద్దరం ఒకే షో చేస్తాం. సరే ప్రియా, నీ గురించి చెప్పు. నేను యాంకర్, సేమ్ మా మ్యూజిక్ అండ్ ఈటీవీ లో కూడా వర్క్ చేసేదాన్ని అండ్ ఫ్యూ అదర్ ఛానల్స్ అలాగా. నా పేరు జాహ్నవి. మీకు పరిచయమే కదా, అందరూ పరిచయమే. సో ఖైరతాబాద్ నుంచి వచ్చాను. మొన్నటిదాకా యాంకరింగ్ లోనే ఉండేదాన్ని, ఇప్పుడు సినిమాల్లోకి జంప్ అయ్యాను. వెరీ గుడ్. ఓకే, ఎంతైనా పెద్ద తరే కదా ఫైనలీ అందరూ కోరుకునేది. కానీ చిన్న తెర కూడా ఈ మధ్య పెద్ద తెర అంత పెద్దగా అయిపోయింది. ఓకే, పరిచయాలు అయిపోయి ఇక ఎపిసోడ్ మొదలెట్టేద్దాము. మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. జర జరా 1 2 3 స్టార్ట్. ఇవాళ ఫస్ట్ అవుట్ అయింది పాపం జాహ్నవి. జాహ్నవికి 10 పాయింట్లు. జాహ్నవి, చెప్పాను కదా అవుట్ అయితే ఏదో ఒకటి చెయ్యాలని. నువ్వేం చేస్తావు? మీరే ఏదో ఒకటి చెప్పండి. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు. సీన్ గార్డ్ అని మన ఊర్లో ఆంబోట్లేదు, అది ఏడు సేమ్ టు సేమ్. ఆడు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి, అందుకే మీ నాన్న ఆడికి ఆ పేరు పెట్టాడు. ఏమని? ఆంబోతు. ఆంబోతా? అయ్యో, ఈ రోజుల్లో అలాంటి పేర్లు పెట్టుకోవడం కూడా ఫ్యాషన్ అయిపోయిందా? ఊరు నుంచి వెళ్ళేస్తారనమాట వాళ్ళని. ఓహో, నేను ఇంకా క్యారెక్టర్ లో ఉన్నానమ్మా. నువ్వు మళ్ళీ స్క్రిప్ట్ చెప్తున్నావు నాకు. ఓకే, బాగుంది. ఎందులో డైలాగ్ ఇది? రై నా ఫస్ట్ మూవీలో డైలాగ్ మొన్నే రిలీజ్ అయింది, మంచి సక్సెస్ లో నడుస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. మా క్యాండీని ఇచ్చేయమ్మా. క్యాండీని మళ్ళీ ఇస్తున్నాను. నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళు ఎవరో చూడండి అమ్మా. క్యాండీ వెళ్ళమ్మా.
సృజనకి 12 పాయింట్లు. మరి సృజన మీరేం చెప్తారు? నేను సుమలా చెప్తా. నాలాగా? ఓకే, చూద్దామని చాలా రోజుల నుంచి నాకు కూడా చెప్పి. హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ స్టార్ మహిళ 1400+. ఓకే, థ్యాంక్ యూ సృజన, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ అవుట్ అయ్యేది ఎవరు చూద్దాము. 1 2 3 గో. నీకు 14 పాయింట్లు వచ్చాయి కానీ సరే ఒక డైలాగ్ చెప్పు. డైలాగా కాదు కానీ ప్రియాంక మీద పాట పాడాలా? ప్రియాంక ఇక్కడికి వచ్చి నిలబడు. తన ఫేవరెట్ వర్డ్ అన్నమాట, అంటే పేరు. సో ప్రియాంక మీద గ్రేస్ పాట పాడబోతుంది, విందా? ఓకేనా? అది తన పేరు అన్నమాట. అది ఇక్కడ పేరు ప్రియు. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమను మనసే లాగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు విడిలో, నీవేలే ప్రియా. నెక్స్ట్ అదే అవుట్ అవుతుంది, అందుకని అది నన్ను వదిలి ఉండలేదు. నేను అటు పాస్ చేసా జస్ట్. ఓకే, థ్యాంక్ యూ గ్రేస్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ అవుట్ అయ్యేది ఎవరు? 1 2 3 గో. మీకు 16 పాయింట్లు. నా వయసే ఆ, సేమ్. ఇంకా అదేంటో నాది మీది ఒకటే వయసు. కాదు నెలల తేడా. అవునా? మీరు నాకంటే 8 months పెద్ద. ఓ, ఐ ఫర్గాట్ దట్. యా, సరే ఇప్పుడు ఏంటి, నువ్వు పాట పడతావా గ్రేస్ గురించి? నేను బాడితే పరిగెడదు. మరి ఇప్పుడే పరిగెత్తకూడదు కాబట్టి ఇంకేమైనా చేయండి. ఏమైనా చేయాలి అంటే ఇమిటేట్స్ వెరీ వెల్. అవునా? ఎవరిని? ఎవరినైనా. నీ ఇష్టం. అవ్వా, నేనా? బాలకృష్ణ గారు ఫేవరెట్ తెలుసా? సరే రెడీ. యా, రామస్వామి, నారాయణ స్వామి, లక్ష్మణ స్వామి అని పుట్టే ప్రతి ఒక్కరు చచ్చిపోతూ ఉంటే ఇక పుట్టేవాడు చచ్చేవాడు కదని చంపేవాడు అవ్వాలని నొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహస్వామి అని. థ్యాంక్ యూ, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇంకా నాగార్జున గారు వీళ్ళందరూ కూడా ఉన్నారా? ఈయన వచ్చు సిఎస్ఆర్ గారి వాయిస్ వచ్చు. Okay. పాత ఈయన శకుని క్యారెక్టర్ వేసేవాడు కదా, ఆయన వచ్చు. నాకు డైలాగ్ గుర్తులా, నేను ఏదో ఒకటి చెప్తాను. నాయన దుశ్శాసన, ఇక పాచికలు వెయ్యమందివా, ఆ పాండవులని మనం తీసుకురావాలి, ఆ ద్రౌపది వస్త్రాభరణం చేయాలి. ఐ జస్ట్ ట్రై, కానీ నాకు రాలేదు. బాగుంది, బాగుంది, వెరీ గుడ్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి వాయిస్ ఇమిటేట్ చేయడం చాలా కష్టమైన విషయం, బట్ యు హావ్ గాట్ ఇట్ ఆల్మోస్ట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ ప్రియాంక. నువ్వు చిలకల్లి కొడుతుంటే నారాయణ అన్ని చీరమ్మ బెణికింది నారాయణ. మౌనిక అక్షయాల్లో ఎవరు అవుట్ అవుతారు? ఎవరికి 20 పాయింట్లు వస్తాయి, ఎవరికి 18 పాయింట్లు వస్తాయి చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్.
రేఖ 18 పాయింట్లు. లాస్ట్ వరకు వచ్చి మిస్ అయిపోయావు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యాక్చువల్లీ ఇక్కడికి రావడం సీరియస్లీ 2 మార్క్సే కదా, వాళ్ళకంటే నేను గ్రేటే కదా. అలాగా. అక్షయ 20 పాయింట్స్ యా, కంగ్రాట్స్. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక మంచి పాట. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జాహ్నవి అండ్ సృజన గుడ్ పర్ఫార్మెన్స్. నేను క్వశ్చన్ అడగబోతున్నాను. బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. ఈ పాట ఉన్న సినిమా డైరెక్టర్ ఎవరు? సృజన నొక్కింది ఫస్ట్ బజర్. గుర్తు రావట్లేదు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కమాన్ అందరూ కలిసి చెప్పండి. బాపు గారు. సృజనకి -6. నువ్వు నా ఫేస్ చూస్తే ఈజీగా చెప్పేదాన్ని తెలుసా ఆన్సర్. బాపు బొమ్మలాగా నేను నిల్చోవాలి కదా, చెప్పలేకపోయావు. బాపు రమణ గారు బ్యూటిఫుల్ కార్టూన్లు కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక డైలాగ్. గారు గొప్పగా అడుగుతున్నారు. మన సావిడికి 100 ఉలుసుగా అబ్బులు టైం అవుతుందిరా. బేగ్ కలపండి పానకం. అయిపోయిందండి. ఇదే లాస్ట్ గంగాళమండి. ఇది లాస్ట్ గంగాళం పెట్టరా. ఊరు చుట్టుపక్కల నుంచి 3 మంది వస్తారు. సరిపోదు, ఇంకో 10 గంగాళం కలపండి. అలాగేనండి. నువ్వు కూడా వడపో 10, ఇంకో 10 బేసులు కలిపిస్తాయి. ఇది కొంచెం టేస్ట్ చూడండి. కోతంత స్పీడ్ తగ్గిందిరా. పోయేసి బెల్లం కలిపి. అన్నయ్య ఏంటమ్మా ఇవి దేవుడి కళ్యాణం బట్టలు. నాన్న నిన్ను పంతులు గారికి ఇమ్మన్నారు. ఈ హడావిడంతా ఎవరి కళ్యాణం కోసం? ప్రియాంక. శ్రీరాముడి కళ్యాణం. ఆయన కూడా ఆ రోజు ఇలా అనలేదేమో. కరెక్ట్ ఆన్సర్ ప్రియాంక. 6. ఇప్పుడు ఇంకో పాట. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు. అంతారామమయం ఈ జగమంతారామమయం. అంతారామమయం.
పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతా రామమయం సిరికింజప్పడు శంఖ చక్రయుగముం ఛేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి వెరీ గుడ్ జాహ్నవి. అంతా రామమయం అన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అక్షయ. కీరవాణి. కరెక్ట్ ఆన్సర్. అక్షయ 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైడ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. ఎవరు వచ్చి సమాధానాలు చెప్తారు? ముందుగా నంబర్ 2. గోదావరికి ఏ వైపున భద్రాచలం ఉంది? దక్షిణ తీరం. అజ్జ బాబోయ్, వాటర్ తీసుకో, పానకం తీసుకో. థ్యాంక్ యూ. ఫస్ట్ తాగినటువంటి పానకం ప్రభావం వల్ల ఇలా చెప్పింది. ఇప్పుడు ఇంకో పానకం తాగితే అమ్మో, కానీ పానకాలు ఎక్కువగా తాగకూడదంట, మళ్ళీ రేపు పొద్దున ప్రాబ్లమే. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు పాయింట్లు తీసుకోవాలి నువ్వు. 6. అక్షయ పాప 2. థ్యాంక్ యూ. మౌనిక పాప 1. జాహ్నవి పాప 2. గ్రేస్ పాప 1. ఓకే, సెకండ్ క్వశ్చన్. భద్రాచలం పట్టణానికి ఉన్న మరో పేరు ఏమిటి? కావాలంటే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్. ఏ శ్రీరామ దివ్యక్షేత్రం, బి సీతారామ పట్టణం. శ్రీరామ దివ్యక్షేత్రం. 2002 నుంచి ఆ పేరు కూడా చలామణిలో ఉంది. కరెక్ట్. తీసుకో. 1. ఏం చేయలేవు, మళ్ళీ నా దగ్గర నుంచి నువ్వు తీసుకో. సృజన పాప 2. ఇట్స్ 1. నంబర్ 1. అంతారామమయం ఈ జగమంతారామమయం. ఎక్కడ వెలసిన శ్రీరాముణ్ణి వైకుంఠరాముడు అంటారు? భద్రాచల రాముడు. రామభక్తుడు భద్రుని కోరిక మేరకు శ్రీరాముడు వైకుంఠం నుంచి భద్రగిరి మీదకి వెలిసినాడు కాబట్టి ఆయన్ని వైకుంఠరాముడు అంటారు. కరెక్ట్. ఓ, అయితే నంబర్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. తెలుసా, నేను వచ్చినప్పటి నీ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. సరే, నచ్చినన్ని తీసుకో. ప్రియాంక దగ్గర నుంచి 1, నా దగ్గర తీసుకుంటా. అక్షయ నంబర్ 3 ఇచ్చేసే తల్లి. అందుకే ఫస్ట్ ఎక్కువ తెప్పించుకో, నా లాగా కాన్స్టెంట్ గా ఉండు తల్లి. మోను బేబీ నీ దగ్గర నుండి 1. అన్న జాహ్నవి 1 తల్లి. భద్రాచలంలో ఎన్నేళ్లకు ఒకసారి శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది? ఆప్షన్ ఏ 14 ఏళ్ళు, బి 60 ఏళ్ళు. 67. 14 years అనుకుంటా. రాంగ్ ఆన్సర్. 60 ఏళ్ళు కరెక్ట్ ఆన్సర్. ప్రియాంక. ప్రతి సంవత్సరం జరిగేది సీతారామ కళ్యాణం. 60 సంవత్సరాలకు ఒకసారి శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతుంది. గది మ్యాటర్. సృజన నంబర్ 4. ఏటయిందే గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు. పర్ణశాల ఏ నది ఒడ్డున ఉంది? గోదావరి. కరెక్ట్. తీసుకో. అక్షయ 2. అందరూ నా మీద. మౌనిక 2. ప్రియాంక 2. నెక్స్ట్ నా దగ్గర నుంచి
శ్రీ సీతారాముల వివాహ మహోత్సవానికి గోల్కొండ నవాబు కానుకలుగా ఏమి పంపేవారు? ఆప్షన్స్. ఏ బంగారు నాణెములు, బి ముత్యాల తలంబ్రాలు. ముత్యాల తలంబ్రాలు. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా మన వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముత్యాల తలంబ్రాలు అలాగే పట్టు వస్త్రాలు తీసుకొని వెళ్తారు. తీసుకో. గ్రేస్ 2. జాహ్నవి 1. నెంబర్ 5. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा. భద్రాచలంలో లక్ష్మణుడి ప్రతిమ ఏ భంగిమలో ఉంటుంది? నిలబడి ఉంటుంది ఆబ్వియస్గా. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే సీతారాముల వారు ఇద్దరు కూర్చొని ఉంటారు, లక్ష్మణుడు మాత్రం పక్కనే నిలబడి ఉంటారు. ఒక భద్రాచలంలో మాత్రమే ఇలా ఉంటుంది. తీసుకోండి. మౌనిక ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడు చాలా మంది తీసేస్తున్నారు. 2 అక్షయ. చూడు అటువైపే చూడు. ప్రియాంక 2. అటు చూడ ఇటు చూడాలనుకోకు. సృజన 1. గ్రేస్ 1. శ్రీ సీతారాముల వివాహం ఏ నవమి నాడు జరిగింది? సరే, రామనవమి రోజు జరుగుతుంది. ఆప్షన్స్ తీసుకోకుండానే చెప్పింది. కరెక్టా కాదా? రామనవమి, విజయదశమి ఇవి కాదమ్మా మేము అడిగింది. చైత్ర శుద్ధ నవమి. ఆన్సర్ మరీ టఫ్ గా ఉంది. అన్ని టఫ్ గానే ఉంటాయి. ఆప్షన్స్ చెప్పినా చెప్పలేకపోయేదాన్ని. చైత్ర బహుళ నవమి, చైత్ర శుద్ధ నవమి ఇలా ఉంటాయి అన్నమాట. చైత్ర శుద్ధ నవమి రోజున జరిగింది. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి. శ్రీరామదాసుని విడిపించడానికి రామలక్ష్మణులు తానీషాకి ఏ నాణెములు చెల్లించారు? రామటంకా నాణెములు. కరెక్ట్. అలాంటి నాణెములు ఎవరు ప్రింట్ చేయలేదంట. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. వారిద్దరి ముద్రలతోనూ ఉండేటువంటి నాణెములు. రక్త చరిత్ర 1 and 2 = ప్రియాంక. నువ్వు అటు చూడు ఇటు చూడాలనుకోకు. ప్రియాంక 2, మౌనిక 2, అక్షయ 1, సృజన 1. రామటంకా నాణెముల మీద ఏ ముద్రలు ఉన్నాయి అంటారు? ఆప్షన్. ఏ రామ పట్టాభిషేకం, బి రాముడు శివుడికి పూజ చేయడం. రామ పట్టాభిషేకం. రామటంకా నాణెములకి ఒకవైపు హనుమంతుని ముద్ర, మరోవైపు రామ పట్టాభిషేకం. తీసుకొనుడు. గ్రేస్ దగ్గర 1, ప్రియాంక 1, అక్షయ 1. 6. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. అందరి అయిపోయినాయి. నా దగ్గరకు వస్తే నాకు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి చేసి దాహం వేస్తుంది. సో పానకం తాగుతా. తాగమ్మా తాగు. ఫస్ట్ క్వశ్చన్, శ్రీరాముడు ఏ ఋతువులో జన్మించాడు? వసంత ఋతువు. అమ్మాయిలు ఇవాళ శ్రీరామనవమి కాబట్టి అన్ని బాగా ప్రిపేర్ అయ్యేసి వచ్చారు. తీసుకో 6. ప్రియాంక 3, గ్రేస్ 1, జాను 1, మై డార్లింగ్ మౌనిక 1. శ్రీరాముడు జన్మించిన తిథి ఏమిటి? ఆప్షన్స్. ఏ నవమి, బి దశమి. ఐ థింక్ శ్రీరామ నవమి అంటే ఆ రోజు మ్యారేజ్ అయినది. సో నవమి. వసంత ఋతువులోని చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు. తీసుకో 3. మేరీ జాను 1, గ్రేస్ 1, ఇంకొక 1 వచ్చేసి సృజన. అలా ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. స్కోర్స్ ఇలా ఉన్నాయి. ప్రేక్షకులందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. బోలో చిత్రం బోలోలో మొదటి చిత్రం జాహ్నవి. నాగార్జున. రామా
శ్రీరామ చూద్దాం. ఒకప్పుడు మనం గ్రీకు వీరుడుగా చూసినటువంటి నాగార్జున గారు ఆ తర్వాత అన్నమయ్య వేషం వేస్తున్నారంటే చాలా మంది కంగారు పడ్డారు, ఎలా ఉంటారో ఏమిటో అని. కానీ అన్నమయ్యగా 100% సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత శ్రీరామదాస్ చేశారు, అది కూడా సక్సెస్ అయిపోయారు. సో ఇప్పుడు ఎలాంటి పాత్రలో అయినా మోల్డ్ అయిపోయారు నాగార్జున గారు, అచ్చం వాళ్ళ నాన్నగారు లాగే. రాముల వారిని తనివి తీరా చూసుకుంటూ ఆ భక్తి పారవస్యంలో మునిగి ఉన్న నాగార్జున గారు 6. నెక్స్ట్ చిత్రం అక్షయ. ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు. ఎస్, ద స్క్రీన్ గాడ్. చాలా మంది ఇళ్లలో రాముడివి ఆ పాత పటాలు కాకుండా రామారావు గారి పటాలే ఉంటాయి. 6. రాముడి పాత్రలైనా, కృష్ణుడి పాత్రలైనా, కర్ణుడి పాత్రలైనా, రావణుడి పాత్ర అయినా, దుర్యోధనుడైనా అన్ని పాత్రలు పౌరాణికం అంటే ఇంకా రామారావు గారి. నెక్స్ట్ చిత్రం శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు. జాహ్నవి. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు శ్రీరామదాసులో కబీర్ దాస్ పాత్రలు చూద్దాం. జయమూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు అటు సాంఘిక చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు అన్ని చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. 6. నెక్స్ట్ చిత్రం ప్రియాంక. అంజలిదేవి గారు. లవకుశ చిత్రంలో సీతాదేవి అంజలిదేవి గారు చూద్దాం. అంజలిదేవి గారి. ప్రియాంక 6 పాయింట్లు. సౌమ్యమైన నటనకి, అందమైన ఎక్స్ప్రెషన్స్ కి మారు పేరు అంజలిదేవి గారు. నెక్స్ట్ చిత్రం గ్రేస్. సుమన్ గారు. అంటే అన్నమయ్య సినిమాలో సుమన్ గారు. విష్ణుమూర్తి. ఎస్, చూద్దాం. ఓ, ఇది శ్రీరామదాసులో రాముడుగా. కరెక్ట్. గ్రేస్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం జాహ్నవి. నయనతార. శ్రీరామరాజ్యం చిత్రంలో అందంగా అభినయించిన నయనతార సీతగా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు జాహ్నవికి. ఈ చిత్రంలో రౌండ్ ముగిసింది. స్కోర్. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆడేద్దాం. ఇవాళ మరి గేమ్ ఏమిటో, శివధనుస్సుని విరవాలో ఏమిటో ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ ఏంటంటే ఫస్ట్ మీరు వస్తున్నారు, ఈ అరటి పండు తింటున్నారు. ఇందాక పానకం, వడపప్పు ఇవన్నీ అయ్యాయి కదా, ఇప్పుడు ఇది కూడా ప్రసాదం. ఇది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రింగ్ లో నిలబడి దీన్ని ఇలా పట్టుకొని ఈ బంతిని అందులో పడేయాలి. అంటే ఇలా ఇలా ఒకసారి ఇలాగే ఒక ఆటలో నేను ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను, పడేయాలి అంటే అమ్మ ఇక్కడికి వచ్చి నించొని దీన్ని తీసి ఇలా పెట్టేసింది. అలా కాదమ్మా, దీన్ని ఇలా 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 తీసుకెళ్లాలని తర్వాత చెప్పాను. ఇలా 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 ఆ తర్వాత పానకం పెడదాం అనుకున్నాం కానీ మళ్ళీ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయి మేము మళ్ళీ మంచినీళ్ళు పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఒక రింగు, ఇక్కడ ఒక రింగు, అక్కడ ఒక డ్రమ్ము, ఇక్కడ ఒక డ్రమ్ము పెట్టాం. ఈ రింగ్ లో నిలబడండి, ఒక బంతి తీసుకొని గట్టిగా వేసి కొడితే ఆ బంతి బయట పడాలి. అప్పుడు 6 పాయింట్లు వస్తాయి. పడకపోతే ఇటు వచ్చేయాలి. ఇప్పుడు ఇలా కూడా కొట్టకూడదు. అమ్మో చూసారా, నాకు అసలు కొట్టడం తిట్టడమే రాదు. స్టూల్ ఉందా, అది మ్యాటర్. ఇప్పుడు అర్థమైంది నాకు. అది లోపల ఒక స్టూల్ పెట్టాము, ఆ స్టూల్ కి తగిలేలాగా కొడితే పడుతుంది అనమాట. ఓకే, సో అలా బయటకు వెళ్ళిన ప్రతి బంతికి 6 పాయింట్లు. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి 6. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara
కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care అవి 11, 12, 13, 14 84 పాయింట్లు. And you win a dinner set. 1, 2, 3 go. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. Stop it! 8 బంతులు బయటకు ఎగిరాయి. 9, 10, 11 66 పాయింట్లు. అండ్ రోటీ మేకర్. బెస్ట్ ఆఫ్ లక్. గ్రేస్. 1, 2, 3 go. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. Stop it! 8, 9, 10, 11 66. మంచిది. హండీ సెట్. సృజన స్కోర్ దాటడానికి నువ్వు ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. 1, 2, 3 గో. Ringa ringa roses, wankara ringara poses, tingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. Stop it! 4, 4, 5, 6, 7 42. ఓహో జాహ్నవి, నువ్వు లీడ్ లో ఉన్నప్పటికీ ఆ స్కోర్ రీచ్ అవ్వలేదే. హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. ఈ టార్గెట్ 12 6s అలా అయినట్టయితే సృజన స్కోర్ దాటొచ్చు. కానీ తర్వాత ఆడడానికి అక్షయ కూడా ఉంది. అయితే ఓ పని చేద్దాం. అక్షయ ఆడుతుంది, నెక్స్ట్ నేను ఆడుతుంది. నువ్వు ఆడిన తర్వాత ఆడుతుంది. అంటే ముందు నువ్వు ఆడు. ఇదిగో బెస్ట్ ఆఫ్ లక్. తీసుకో. 1, 2, 3 గో.
Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota booty cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Chepa konga meeda ke, jinka puli meeda ke, Moni jeans meeda ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! నేను బాగా ఆడింది ఏంటంటే అరటిపళ్ళు తినడం, వాటర్ తాగడం. అవును, అవి బంతులు 4 వెళ్ళాయి బయటికి. 5, 6, 7, 42. వాటర్ ప్యూరిఫైయర్. అక్షయ నీ టార్గెట్ 11 ఆర్లు. 11 6s. కొట్టావనుకో ఇదంతా నీదే. ఇదంతా నీదే. లేదనుకో సృజన ఇవాళ చాలా లక్కీ అవుతుంది, ఎందుకంటే లీస్ట్ నుంచి హైయెస్ట్ వెళ్తుంది కాబట్టి. అలా చాలా సార్లు జరిగింది మా స్టార్ మైల్లో. మరి నువ్వు అలా చేస్తావో ఇలా చేస్తావో, బట్ ఎలా చేస్తావో డ్రామా శ్రీరామా. మనకి లక్ తక్కువ, రామా నువ్వే కాపాడాలి. ఆయన ఏమంటున్నాడంటే నీ కష్టాన్ని నమ్ముకో గాని నన్ను నమ్ముకోకి. అయినా నాకు చాలా పనులుంటే మీ గేములకు కూడా నన్ను పిలుస్తారా అని. అక్క బ్లెస్సింగ్. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota booty cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Chepa konga meeda ke, jinka puli meeda ke, Moni jeans meeda ke. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Sam, I don't care. Stop it! వెరీ గుడ్. 16 బంతులు వేసేసింది. ఇవాళ ఆడిన వాళ్ళలో అందరికన్నా ఎక్కువ బంతులు వేసింది నువ్వే. 17 18 19 114 పాయింట్లు. ఆదిశలు ఉన్నాయి అక్క. నాదేముందిలే అమ్మా, ఆ ఫ్రిడ్జ్ ఇంటికి పంపించే తీసుకో. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది. థ్యాంక్ యూ. ఇవాళ మన స్టార్ యువతి యాంకరమ్మ 143తో, అదే ఐ లవ్ యూ తో. అక్షయ అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం. ఓకే, సో ఇవాళ విన్నర్ గా అక్షయ నువ్వు గెలుచుకుంటున్నావు రెఫ్రిజిరేటర్. థ్యాంక్ యూ.